హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 9 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని సంక్షేమ రాజ్యం అనే భావన యొక్క ఆదర్శం దేనిలో పొందుపరచబడింది? సో ఈరోజు సంక్షేమ రాజ్యం గురించి ఒక లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా గురుకులాలు మరియు ఇతర సంక్షేమ హాస్టల్స్లోని పరిస్థితుల గురించి మెన్షన్ చేస్తూ ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. ఈరోజు అవుట్ ఆఫ్ 5 ఒక యూపీఎస్సీ క్వశ్చన్ని తీసుకోవడం జరిగింది. ఇది 2015 యూపీఎస్సీ క్వశ్చన్. సో ఈ సంక్షేమ రాజ్యం యొక్క ఆదర్శము భారత రాజ్యాంగంలో ఎందులో పొందుపరచబడింది? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ప్రవేశిక అంటే ప్రియాంబిల్లోనా, అండ్ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పిలోనా, అండ్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్లోనా, అండ్ 7వ షెడ్యూల్ సో 7th షెడ్యూల్లోనా, ఈ క్రింది వాటిలో దేనిలో పొందుపరచబడింది అనేది మనం ఇక్కడ చూస్తే ఈ సంక్షేమ రాజ్యము దేనిని ప్రమోట్ చేస్తుందండి? మనకి సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ప్రమోట్ చేస్తుంది. సో ఈ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ప్రమోట్ చేసేది ఏది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఆన్సర్ ఏమవుతుందండి? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీ కాలం చట్టం 2023కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ సిఈసి అండ్ అదర్ ఈసీస్ యాక్ట్ ఏదైతే ఉందో 2023లో పార్లమెంట్ చేసినది, ఆ చట్టం గురించి ఈరోజు న్యూస్ రావడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో దీని మీద పిటిషన్ అయితే ఫైల్ అయింది. సో ఆ కంటెక్స్లో మనము ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్స్ చూడండి. ఈ యాక్ట్ ప్రకారం సిఈసి మరియు ఇతర ఈసీల నియామకం కోసం ఎంపిక కమిటీలో అంటే సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటారు. సో మనకి ఇది కరెక్ట్ అండి. ఎర్లియర్ సుప్రీంకోర్టు ఏమని గైడ్ లైన్స్ ఇచ్చింది? ప్రధానమంత్రి మరియు లీడర్ ఆఫ్ అపోజిషన్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని కూడా ఈ సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉంచాలి అని ఒక సిఫారసు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సిజేఐ ప్లేస్లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని ఈ కమిటీలో చోటు కల్పించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సెకండ్ వన్ చూడండి. సిఈసి మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతానికి సమానంగా ఉంటుంది. సో మనకి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఈవెన్ సిఈసి యొక్క తొలగింపు కూడా ఇన్ ద లైన్స్ ఆఫ్ ద రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ సుప్రీం కోర్టు జడ్జ్. కాబట్టి ఇది కూడా కరెక్టే మనకి సెకండ్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. సిఈసి మరియు ఇతర ఈసీలు 6 సంవత్సరాల పదవీ కాలం లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు. ఓకే, ఇక్కడ వరకు ఫైన్. మరియు తిరిగి నియామకానికి కూడా అర్హులు అంటే రీఅపాయింట్మెంట్కి కూడా ఎలిజిబుల్ ఉంది అనేది ఇక్కడ స్టేట్మెంట్ అండి. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సిఈసి మరియు ఇతర ఈసీలకి రీఅపాయింట్మెంట్కి ఆప్షన్ లేదు. అండ్ ఈసీలని సిఈసిగా ప్రమోట్ చేయవచ్చు. అప్పుడు కూడా ఇక్కడ కండిషన్ ఏంటండి? అతను ఎంతకాలం అయితే ఈసీగా పదవి చేపట్టాడో ఆ తర్వాత పీరియడ్కి అప్ టు 6 years అంటే అతను 3 సంవత్సరాలు ఈసీగా ఉన్నాడు అనుకోండి, ఇంకొక 3 సంవత్సరాల వరకు మాత్రమే అతన్ని సిఈసిగా అపాయింట్ చేస్తారు. అంటే మొత్తం 6 సంవత్సరాల అగ్రిగేట్ అనేది ఉండాలి ఇక్కడ, అంతే. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? థర్డ్ వన్ రాంగ్. అండ్ థర్డ్ ఎక్కడ ఉంటే అది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తలలో నిలిచిన మెడాగ్ ప్రాజెక్ట్ అనేది, సో మెడాగ్ అని రీసెంట్గా మనము న్యూస్లో చదువుతూ ఉన్నాము. సో వాట్ ఈజ్ మెడాగ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఆన్సర్స్. ఆప్షన్ ఏ సట్లెజ్ నదిపై భారతదేశం యొక్క అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్ట. సో ఈ మెడాక్ ప్రాజెక్ట్ అనేది ఒకటైతే కన్ఫర్మ్, అన్నిట్లోనూ జల విద్యుత్ ఆనకట్ట ఉంది అంటే ఇది హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్, అక్కడ వరకు ష్యూర్. అతిపెద్ద, అన్నిట్లోనూ అతిపెద్ద ఉంది కాబట్టి అన్నిట్లోనూ ఇది అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అనేది మనకి ఆన్సర్ ఒకటి అర్థమైంది. అయితే ఇది ఏ రివర్ మీద ఉంది, ఏ దేశం దీనిని కన్స్ట్రక్ట్ చేస్తుంది అనేది ఇక్కడ చూడాలి. సట్లెజ్ నదిపై భారతదేశమా? కాదు. సట్లెజ్ నదిపై చైనానా? కాదు. బ్రహ్మపుత్ర నదిపై భారతదేశమా? కాదు. బ్రహ్మపుత్ర నదిపై చైనా. సో
వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ని ఇప్పుడు చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తుంది. దాని పేరే మెడాగ్ ప్రాజెక్ట్. ఇది ఆల్రెడీ చైనాలోనే ఉన్న 3 గార్జెస్ లార్జెస్ట్ డ్యామ్ కంటే కూడా 3 రెట్లు పెద్దది. సుమారు 60 గెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దీని ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. దీనికి యొక్క రిపర్కషన్స్కి ఇండియా మరియు బంగ్లాదేశ్ అబ్జెక్షన్ పెడుతూ ఉన్నాయి. సో కమింగ్ డేస్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మడ అడవుల విస్తీర్ణం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇక్కడ మనకి మడ అడవుల విస్తీర్ణం గురించి క్రింది ప్రకటనలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మడ అడవుల గురించి, వాటి ఇంపార్టెన్స్ మరియు గణాంకాలు గురించి ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. స్టేట్మెంట్ 1 చూడండి. ఐఎస్ఎఫ్ఆర్ 2023 నివేదిక ప్రకారం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం గత 2 సంవత్సరాలలో మడ అడవుల విస్తీర్ణం తగ్గింది. ఎస్, మనకి చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్లో అరౌండ్ 7.43 స్క్వేర్ కిలోమీటర్ల యొక్క విస్తీర్ణం అనేది ఈ మడ అడవులలో తగ్గడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ మీరు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ వీ కెన్ ఎలిమినేట్. ఆన్సర్ బి అవుతుంది ఎలిమినేషన్ టెక్నిక్లో. బట్ ఎనీహౌ మిగతావి కూడా మనం చూద్దాం. భారతదేశంలో గుజరాత్ అతిపెద్ద మడ అడవులను కలిగి ఉంది. యాక్చువల్గా రాంగ్ అండి. మనకి వెస్ట్ బెంగాల్లో అతి పెద్ద అంటే ఎక్కువ విస్తీర్ణంలో వెస్ట్ బెంగాల్లో మనకి ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. మనకి ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి సెకండ్ ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ అవుతుంది మనకి. థర్డ్ వన్ చూడండి. సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు మరియు ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. సుందర్బన్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ప్యాచ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్గా చెప్పుకోవచ్చండి. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్లో విస్తరించి ఉంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి 1 and 3 కరెక్ట్, 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో 2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కాంట్రాడిక్టరీగా అనుకోవచ్చు. ఎందుకు? ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు సుందర్బన్లో ఉంటే గుజరాత్ ఎలా అవుతుంది? సుందర్బన్స్ ఎక్కడ విస్తరించి ఉన్నాయి? వెస్ట్ బెంగాల్లో విస్తరించి ఉన్నాయి. కాబట్టి 2 అనేది రాంగ్ అవుతుంది. అలా కూడా లాజికల్గా వీ కెన్ అజ్యూమ్. సో ఇది మనకి 4th క్వశ్చన్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. విజ్ఞాన ధార పథకానికి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది ఆర్ సరైనవి? సో విజ్ఞాన ధార స్కీమ్కి సంబంధించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక గణాంకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను, సో ఎకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ అనే ట్రాన్స్లేషన్ వచ్చింది, నేను చూడలేదు. ఎనీహౌ ఆ ఎకోసిస్టమ్ని, సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్స్ని మెరుగుపరచడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది అనేది ఇక్కడ స్టేట్మెంట్ అండి. ఆ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసం దీనిని రూపొందించారు. విజ్ఞాన ధార యొక్క ఇంటెన్షన్, ఎయిమ్ ఆఫ్ విజ్ఞాన ధార అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఎస్టీఐ యొక్క ఎకోసిస్టమ్ని ఇంప్రూవ్ చేయడమే దీని ఉద్దేశం. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగాడు కాబట్టి 1 కరెక్ట్. ఇక్కడ సెకండ్ వన్ చూడండి. విజ్ఞాన ధార పథకాన్ని అమలు చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. సో జనరల్గా సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ వీటికి ఎడ్యుకేషన్ అనేది బాధ్యత వహించదు. ఎందుకు? మనకి ఆల్రెడీ ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విజ్ఞాన ధార ప్రాజెక్ట్లో, ఈ స్కీమ్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ని స్ట్రెంథెన్ చేయడం. రెండవది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం బై ఎంకరేజింగ్ బేసిక్ రీసెర్చ్, కొలాబరేటివ్ రీసెర్చ్ ఎక్సెట్రా. అండ్ మూడవది ఇన్నోవేషన్ ఇన్ న్యూ ఏజ్ టెక్నాలజీస్. సో ఈ విధంగా 3 కాంపోనెంట్లు ఈ విజ్ఞాన ధారలో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.